హాయ్ ఫ్రెండ్, మేము ఇప్పుడు పొలానికి వచ్చామండి నల్లేరు కోసం. మీకు నల్లేరు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ నల్లేరు తింటే చాలా మంచిది. ఇది వర్షాకాలంలో దొరుకుతుంది ఇగురు పెట్టి. మిగతా టైంలో అంతగా మంచిగా ఉండదు. ఇప్పుడు వర్షాకాలంలో ఈ టైంలో ఇది 2-3 సార్లన్నా తింటే చాలా మంచిది. ఇది ఫ్రై చేయొచ్చు, పప్పులో కూడా పెట్టుకోవచ్చు. కానీ మీకు ఈరోజు నేను ఫ్రై చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. మనం తెంపుకొచ్చిన నల్లేరండి ఇలా ఉంటుంది. ఇది నార తీసుకొని మనం ఫ్రై చేయడానికి ఎలా రెడీ చేసుకోవాలో మీకు నార ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా నార తీసుకోవాలా. నల్లేరును ఇలా నార తీసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకొని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నల్లేరు ఫ్రై చేసుకోవడానికి కావాల్సినవి ఎండు కొబ్బరి, వెల్లుల్లి 2 గ్రైండ్ చేసుకొని తగినంత కారం, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా బాగా పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకునే నల్లేరును వేయించుకొని ఆయిల్ లేకుండా ఇలా తడి పోయేలా కొంచెం వేయించుకోవాలా కొద్దిసేపు. ఇలా వేగిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుకోవాలా. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు తగినంత అన్నీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకునేది. ఇలా ఫ్రై బాగా అయినాయి కదండి, బాగా వేయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై ఇది నూరు పెట్టుకునేది ఇందులో వేసుకోవాలా. వేసుకొని ఇలా అంతా కలుపుకొని చాలా మంచిది, ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇలా నల్లేరు ఫ్రై రెడీ అయింది.